హలో స్టూడెంట్స్, ఈరోజు సెషన్లో సీనియర్ ఇంటర్మీడియట్ బాటనీ సంబంధించి ఎంజైమ్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఎంజైమ్స్ అనగా ఏంటి మనకు తెలియాలి. సో ఎంజైమ్స్ అనగా ప్రోటీన్లు. ఎంజైమ్స్ అంటే ప్రోటీన్లు. మరి ప్రోటీన్లు అనగా ప్రోటీన్లు అంటే అమైనో ఆమ్లాల సమూహము. పెప్టైడ్ బంధాలతో కూడిన అమైనో ఆమ్లాల సమూహాన్ని ప్రోటీన్ అనవచ్చు. పెప్టైడ్ బంధాలతో ఉన్నటువంటి అమైనో ఆమ్లాల ఒక గొలుసుని మనము ప్రోటీన్ అనవచ్చు. మరి ఎంజైమ్ అంటే ఏ ప్రోటీన్ అయితే చర్య రేటును ప్రభావితం చేయగలదో, ఏ ప్రోటీన్ అయితే చర్య రేటును ప్రభావితం చేయగలవో వాటిని ఎంజైమ్లు అని అనవచ్చు. సో ఇక్కడ మనకు ఎంజైమ్ల గురించి చూస్తే, ఎంజైమ్లు అనగా ప్రోటీన్లు. మరి ప్రోటీన్ అంటే ఏం చెప్పుకున్నాం? పెప్టైడ్ బంధాలతో ఉన్నటువంటి అమైనో ఆమ్లాల సమూహం. పెప్టైడ్ బంధాలతో ఉన్నటువంటి అమైనో ఆమ్లాల సమూహాన్నే మనము ప్రోటీన్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఎంజైమ్లు అనగా ఏమి అంటే ఏ ప్రోటీన్కి అయితే చర్యా రేటును ప్రభావితం చేయగలవో, ఏ ప్రోటీన్లు అయితే చర్యా రేటును ప్రభావితం చేయగలవో వాటిని ఎంజైమ్లు అని ప్రత్యేకంగా ఒక పేరు పెట్టినారు. సో చర్యా రేటును ప్రభావితం చేయగల ప్రోటీన్లను ఎంజైమ్లు అని అంటున్నారు. అంటే దాన్ని బట్టి చూస్తే ఎంజైమ్ అనగా ఏమి? ఎంజైమ్ అంటే ప్రోటీన్. సో అన్ని ఎంజైమ్లు ప్రోటీన్లు. అన్ని ఎంజైమ్లు ప్రోటీన్లే. కానీ మరి అన్ని ప్రోటీన్లు ఎంజైమ్లా అంటే కాదు. సో అన్ని ప్రోటీన్లు, అన్ని ఎంజైమ్లు ప్రోటీన్లే, కానీ అన్ని ప్రోటీన్లు ఎంజైమ్లా అంటే కాదు. ఎందుకు కాదు అంటే ఏ ప్రోటీన్కి అయితే చర్యా రేటును ప్రభావితం చేయగలవో వాటికి మాత్రమే ఒక పేరు పెట్టుకున్నాం, దాని పేరే ఎంజైమ్. ఓకే. సో అన్ని ఎంజైమ్లు ప్రోటీన్లే, కానీ అన్ని ప్రోటీన్లు ఎంజైమ్లు కావు. అయితే మరి ప్రోటీన్లు మాత్రమే చర్యా రేటును ప్రభావితం చేస్తున్నాయా అంటే ఎంజైమ్లుగా పనిచేస్తున్నాయా అంటే కొన్ని కేంద్రక ఆమ్లాలు కూడా మనకు ఎంజైమ్లుగా పనిచేస్తున్నాయి. అదే దానికి ఉదాహరణ 23S రైబోజోమల్ ఆర్ఎన్ఏ. 23S రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఇది ఎంజైమ్గా పనిచేస్తుంది. సో మిగతావన్నీ మాత్రము ప్రోటీన్లే ఎంజైమ్లుగా పనిచేస్తున్నాయి. సో అన్ని ఎంజైమ్లు ప్రోటీన్లే. మరి ఇక్కడ ఈ ఎంజైమ్లు ఎక్కడ ఉంటాయి ఇవి అంటే అన్ని జీవులలో ఉంటాయి. అదేవిధంగా ఏ ఉష్ణోగ్రత అంటే ఇక్కడ ఎంజైమ్లు స్థిరంగా ఉండడానికి వాటికి ఒక ప్రామాణిక ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద అవి స్థిరత్వాన్ని చూపిస్తాయి. సో ఇక్కడ మనకు ఎంజైమ్ల యొక్క ప్రామాణిక ఉష్ణోగ్రత ఎంత అంటే 40 డిగ్రీ సెంటీగ్రేడ్. సో సాధారణంగా 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఎంజైమ్ల యొక్క యుక్తతమ ఉష్ణోగ్రత అంటాం. ఎంజైమ్ల యొక్క యుక్తతమ ఉష్ణోగ్రత 45 డిగ్రీలు సెంటీగ్రేడ్. ఓకే. ఈ ఉష్ణోగ్రత వద్ద ఎంజైమ్లు క్రియావంతంగా పనిచేయగలవు. మరి ఇంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎంజైమ్లు అంటే అధిక ఉష్ణోగ్రత వద్ద ఎంజైమ్లు క్రియారహితము అంటే క్షీణించిపోతాయి. ఇంతకన్నా ఎక్కువైతే క్షీణించిపోతాయి, ఇంతకన్నా తక్కువైతే క్రియారహితమవుతాయి. ఇక్కడ ఎక్కువైతే క్షీణిస్తాయి. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువైతే ఉష్ణోగ్రత క్షీణించిపోతాయి, తక్కువైతే క్రియారహితం అవుతాయి. ఈ చర్యను ఉద్దేశించే మనకు రిఫ్రిజిరేటర్ పనిచేస్తుంది. రైట్. మరి ఏ ఎంజైమ్లు అయితే అత్యధిక ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల నుంచి వేరు చేసింటారో అంటే ఉదాహరణకు సల్ఫర్ నీటి బుగ్గలు లేదా వేడి నీటి బావులు వంటి ప్రాంతాలలో నివసించే
జీవుల నుంచి ఎంజైములు వేరు చేసినట్లయితే ఆ జీవులలో ఉండే ఎంజైములు మాత్రము అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కూడా పనిచేయగలవు. మిగతావన్నీ కూడా ఈ సూత్రాన్ని ఫాలో అవుతాయి. మరి ఇక్కడ ఎంజైముల యొక్క పని ఏంటి? ఎంజైములు చర్యా రేటును ప్రభావితం చేస్తాయి. ఎంజైములు చర్యా రేటును ప్రభావితం చేస్తాయి. సో ఇక్కడ మరి ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే మనకు చర్యా రేటును ప్రభావితం చేయడానికి ఇక మరి చర్యా రేట్ అంటే ఏమి? ఒక ప్రమాణ కాలంలో ఎంజైమ్ ఎన్ని ఉత్పాదితాలనైతే ఏర్పరచగలదో, ఒక ప్రమాణ కాలంలో ఒక ఎంజైమ్ ఎన్ని ఉత్పాదితాలనైతే ఏర్పరచగలదో దానిని ఆ ఎంజైమ్ యొక్క చర్యా రేటు అని చెప్పవచ్చు. ఆ ఎంజైమ్ యొక్క చర్యా రేటు అని చెప్పవచ్చు. ఒక్కొక్క ఎంజైమ్కు ఒక చర్యా రేటు అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఎంజైమ్లు ఏం చేస్తున్నాయంటే అధస్థ పదార్థము అంటే ఉత్పాదితాలను ఏర్పరిచే పదార్థాలను అధస్థ పదార్థము అంటాం. అంటే ప్రోడక్ట్స్ని ఏర్పరిచే పదార్థం ఏదైతే ఉందో దానిని అధస్థ పదార్థం అంటాం. ఈ అధస్థ పదార్థంలోని రసాయన బంధాలను క్షీణింపజేసి కొత్త బంధాలను ఏర్పరిస్తే దానిని రసాయన చర్య అంటున్నాం. ఓకే, రసాయన చర్య అంటున్నాం. ఇక్కడ మనకు ఒక ఉదాహరణ కూడా ఉంది. H2O ప్లస్ CO2 గివ్స్ రైస్ టు H2CO3 కార్బోనిక్ ఆమ్లం. కార్బోనిక్ ఆమ్లం ఈ చర్య అనేది కార్బోనిక్ ఆమ్లం అనేది ఏర్పడింది. ఇక్కడ ఈ చర్యను చూసుకుంటే ఇదే చర్య ఎంజైమ్ లేనప్పుడు ఈ చర్య అనేది జరగడానికి 1 గంటలో 200 కార్బోనిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. ఇది కార్బోనిక్ ఆమ్లం H2CO3 అంటే 1 గంటలో 200 కార్బోనిక్ ఆమ్లాలను ఏర్పరచగలవు. ఎప్పుడు? ఎంజైమ్ లేనప్పుడు. అదే ఎంజైమ్ సమక్షంలో ఇక్కడ ఎంజైమ్ వచ్చేసి కార్బోనిక్ అన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ యూజ్ చేస్తారు. కార్బోనిక్ అన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఇదే చర్యను జరిపితే 1 సెకను కాలంలో సుమారుగా 6 లక్షల కార్బోనిక్ ఆమ్లాలను ఉత్పత్తి చేయవచ్చు. 1 సెకను కాలంలో 6 లక్షల కార్బోనిక్ ఆమ్లాలను ఉత్పత్తి చేయవచ్చు. అదే ఎంజైమ్ లేనప్పుడు 1 గంటకు 200 కార్బోనిక్ ఆమ్లాలను ఏర్పరచగలం. అంటే దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది అంటే ఎంత శక్తిని మనము స్టోర్ చేసుకోవచ్చు, అంటే తక్కువగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఓకే, అంటే తక్కువ సమయంలో తక్కువ శక్తిని ఉపయోగించి ఎక్కువ ఉత్పాదితాలను మనము పొందవచ్చు. ఎప్పుడు? ఎంజైమ్ సమక్షంలో. అంటే ఎంజైమ్లు చర్యా రేటును బాగా పెంచుతాయి. ఏవైతే చర్యా రేటును పెంచుతాయో వాటిని మనము ఎంజైమ్లు అని చెప్పగలుగుతున్నాం. ఓకే, చర్యా రేటును పెంచగలుగుతున్నాయి. రైట్. ఇక్కడ మనకు మరి ఎంజైమ్ ఏ విధంగా అధస్థ పదార్థం మీద పనిచేస్తుందంటే ఈ ఎంజైమ్లలో నొక్కులు లేదా గుంటలు అనేవి ఉంటాయి. వాటిని క్రియాశీల స్థానము అంటాం. ఈ ఎంజైమ్కు ఉండే ఆ క్రియాశీల స్థానంలో అధస్థ పదార్థం అనేది బంధితమవుతుంది. ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానంలో అధస్థ పదార్థం అనేది బంధితమవుతుంది. సో దానిని మనము ఈపి అంటాం. సో ఇక్కడ ఈఎస్ఈపి అనేవి కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ అంటే ఎంజైమ్, ఎస్ అంటే అధస్థ పదార్థము. ఇవి ఇంగ్లీష్ లెటర్స్తో ఏర్పాటు చేసినవి. ఇక్కడ అధస్థ పదార్థం అంటున్నాం కదా, అంటే ఏ పదార్థం నుంచి అయితే ఉత్పాదితాలు ఏర్పడతాయో దానిని అధస్థ పదార్థం అంటాం. దీనిని ఇంగ్లీష్లో సబ్స్ట్రేట్ అంటారు కాబట్టి ఎస్ అనే లెటర్తో చూపిస్తాం. ఓకే, దీంతో మనకు ఎంజైమ్ అనేది కలుస్తుంది. అంటే ఎంజైమ్లో ఉండే క్రియాశీల స్థానాలకు ఈ అధస్థ పదార్థం అనేది బంధితమవుతుంది. బంధితమైనప్పుడు అక్కడ మనకు ఈఎస్ సంక్లిష్టం ఏర్పడుతుంది. ఈఎస్ సంక్లిష్టం అనేది ఒక కొత్త రకమైన నిర్మాణం. దానిని క్రమ పరివర్తన స్థితి అని మనం ఇక్కడ తెలుగులో చెప్పుకుంటాం. ఈఎస్ అనేది ఎలా బంధితం అవుతుందంటే ఎంజైమ్లో ఉండే ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒక ఎంజైమ్ ఒక అధస్థ పదార్థం మీద మాత్రమే పనిచేయగలదు. అధస్థ పదార్థం మీద మాత్రమే పనిచేయగలదు. కాబట్టి ఏ ఎంజైమ్కి అయితే అధస్థ పదార్థాన్ని పోలినటువంటి క్రియాశీల స్థానాలు ఉంటాయో
ఆ స్థానంలో ఆ అధస్థ పదార్థము బంధితమవుతుంది. ఆ సమయంలో మనం దానిని ఏమంటున్నామంటే ఈఎస్ సంక్లిష్టం అంటున్నాం. ఈఎస్ సంక్లిష్టం అంటున్నాం. ఇక్కడ మనకు ఈ ఎంజైమ్ల యొక్క చర్య రేటును విపులంగా వివరించడానికి ఒక గ్రాఫ్ కూడా గీయడం జరిగింది. ఈ గ్రాఫ్లో మనకు ఎక్స్ అక్షము వై అక్షము ఉన్నాయి. సో ఇక్కడ ఎక్స్ అక్షం మీద చర్యా పురోగతి, అదేవిధంగా వై అక్షం మీద స్థితిజ శక్తిని తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు అధస్థ పదార్థం అనేది ఉంటుంది. ఇక్కడ ఎస్ అంటే ఇంగ్లీష్లో సబ్స్ట్రేట్, తెలుగులో అధస్థ పదార్థము అంటున్నాం. ఎస్ అంటే అధస్థ పదార్థము. ఇక్కడ ఉత్పాదితాలు పి అంటే ప్రోడక్ట్, దాని నుంచి మనము పిని తీసుకున్నాం. మనం తెలుగులో ఉత్పాదితము అంటున్నాం. ఉత్పాదితము అంటే ఇక్కడ మనకు అధస్థ పదార్థం నుంచి ఉత్పన్నాలు ఏర్పడాలి, ఉత్పాదితాలు ఏర్పడాలి. ఏర్పడడానికి ఎంజైములు లేనప్పుడు ఇక్కడ ఈ గ్రాఫ్లో మనం ఏం చూపిస్తున్నామంటే ఇది అధస్థ పదార్థం ఉన్నటువంటి ఈ లైను. సో ఇక్కడ మనకు ఈ హైట్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే ఉత్తేజిత శక్తిని తెలియజేస్తుంది. సో ఇంత ఉత్తేజిత శక్తిని ఉపయోగించి పదార్థాలు ఏర్పడతాయి, ఉత్పన్నాలు ఏర్పడతాయి. ఎప్పుడు? ఎంజైము లేనప్పుడు. ఎంజైము లేనప్పుడు ఇంత ఉత్తేజిత శక్తిని తీసుకొని అది ఉత్పన్నాలను ఏర్పరచగలదు. ఎవరు? ఆ ఎంజైమ్, అధస్థ పదార్థం. అదే దీనికి ఎంజైమ్ను కలిపినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రాఫ్ వస్తుంది. అంటే ఇక్కడ చూపించే ఈ రెండవ ఈ లైన్ ఏంటంటే తక్కువ స్థితిజ శక్తి, తక్కువ ఉత్తేజక శక్తి. ఇది ఉత్తేజక శక్తిని తెలియజేస్తుంది. ఇక్కడ అధిక మొత్తంలో ఉత్తేజక శక్తిని ఉపయోగించుకొని ఉత్పన్నాలు ఏర్పరిస్తే, అదే ఎంజైమ్ను కలిపినప్పుడు ఈ అధస్థ పదార్థానికి ఎంజైమ్ను కలిపినప్పుడు తక్కువ ఉత్తేజక శక్తిని ఉపయోగించుకొని అది ఉత్పాదితాలను ఏర్పరిచింది. అంటే ఎంజైమ్లను కలిపినప్పుడు తక్కువ శక్తిని ఉపయోగించుకుంటాయి. ఇక్కడ ఎంజైమ్ లేవు కాబట్టి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. కాబట్టి ఈ చర్యను ఉష్ణగ్రాహక చర్య అంటాం. ఇక్కడ ఎంజైములు కలిపినాం కాబట్టి తక్కువ శక్తిని ఇక్కడ ఉపయోగించుకుంటుంది. దీనిని ఉష్ణమోచక చర్య అంటాం. ఉష్ణమోచక చర్య, ఉష్ణగ్రాహక చర్య. సో ఇక్కడ ఈ గ్రాఫ్ వల్ల మనకు ఏం తెలియజేస్తుంది అంటే ఎంత శక్తిని మనము ఉపయోగిస్తున్నాం, అంటే ఎంజైములు ఉన్నప్పుడు, ఎంజైము లేనప్పుడు. దీన్ని తెలియజేయడం కోసం ఇక్కడ మనకు గ్రాఫ్ రూపంలో వివరించడం జరిగింది. ఎక్స్ అక్షం మీద చర్యా పురోగతి, వై అక్షం మీద స్థితిజ శక్తిని చూసినారు. మనకి ఇక్కడే ఆల్రెడీ తెలిసిపోయింది ఈ కార్బోనిక్ ఆమ్లము ఉత్పత్తికి ఎంత అంటే ఎంజైములు ఉపయోగించినప్పుడు ఎలా జరుగుతుంది, ఎంజైములు లేనప్పుడు ఎంత ఉత్పన్నాలు మనం ఏర్పరచగలం అనేది దీన్ని బట్టి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ ఎంజైములు ఏ విధంగా అధస్థ పదార్థం మీద పనిచేసి ఉత్పన్నాలుగా ఏర్పరచగలవు అంటే ఇక్కడ ఒక మాట మాట్లాడుకున్నాం. ఎంజైములకు ఒక నొక్కులనే ఉంటాయి, వాటిని క్రియాశీల స్థానము అంటున్నాం. ఎంజైములకు ఉండే నొక్కుని క్రియాశీల స్థానము అంటున్నాం. సో ఇక్కడ ఎంజైములకు ఉండే క్రియాశీల స్థానం అనేది అధస్థ పదార్థ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. అధస్థ పదార్థ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. రైట్. సో ఎంజైమ్లోకి ఏమున్నాయి? క్రియాశీల స్థానాలు. ఈ క్రియాశీల స్థానాలు అధస్థ పదార్థ నిర్మాణాన్ని పోలి ఉంటాయి కాబట్టి సులభంగా అవి అధస్థ పదార్థంతో ఎంజైమ్లు అనేవి బంధితమవుతాయి. ఆ బంధితమైనప్పుడు ఓకే, ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఎంజైమ్ల యొక్క చర్యా స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది. సో అధస్థ పదార్థము, దీన్ని మనము ఎస్ అంటున్నాం. దీనికి మనము ఇక్కడ ఈ అంటే ఎంజైమ్, ఈ అంటే ఎంజైమ్, ఎస్ అంటే సబ్స్ట్రేట్ కాబట్టి ఎస్ అనే పదార్థం యూజ్ చేసినాం. సో ఇక్కడ ఎంజైమ్లో ఉండే అధస్థ పదార్థానికి అంటే క్రియాశీల స్థానానికి సబ్స్ట్రేట్ అంటే అధస్థ పదార్థం బైండ్ అయినప్పుడు, బంధితమైనప్పుడు ఇక్కడ ఎంజైమ్
అధస్థ పదార్థ సంక్లిష్టము అనేది ఏర్పడుతుంది. అంటే ఈఎస్ నిర్మాణం అనేది ఏర్పడుతుంది. ఈ ఈఎస్ నిర్మాణం అనేది స్వల్పకాలికము, అంటే అల్పకాలికం, కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. ఈఎస్ నిర్మాణము కొద్ది కాలమే. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ సబ్స్ట్రేటు రైట్ ఎంజైమ్ కలిపినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ క్రమ పరివర్తన స్థితి అంటాం. క్రమ పరివర్తన స్థితి అనేది ఏర్పడుతుంది, అది కూడా కొద్ది కాలమే. సో ఈఎస్ సంక్లిష్టం ఉన్నప్పుడు క్రమ పరివర్తన స్థితి ఉంటుంది ఇక్కడ. రైట్, ఇక్కడ ఏం జరిగింది, ఈలోని క్రియాశీల స్థానానికి అధస్థ పదార్థం బైండ్ అయింది, బంధితమైంది. సో ఇది కొద్ది కాలమే. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అధస్థ పదార్థము ఎంజైమ్ను ప్రేరేపిస్తుంది. అధస్థ పదార్థము ఎంజైమ్ను ప్రేరేపిస్తుంది. ఎలా అంటే తనలో ఉండే రసాయన బంధాలను విడగొట్టమని ఎంజైమ్ను ప్రేరేపిస్తుంది. ఎవరు? సబ్స్ట్రేట్ అంటే అధస్థ పదార్థం. అధస్థ పదార్థము ఎంజైమ్కి చెప్తుంది నాలో ఉండే రసాయన బంధాలను విడగొట్టు అని ఎంజైమ్కి చెప్తుంది. ఫలితంగా ఎంజైమ్ ఈ అధస్థ పదార్థంలో ఉండే రసాయన బంధాలను విడగొడుతుంది. అవి విడగొట్టినప్పుడే ఆ సమయంలో ఉత్పాదితాలు ఏర్పడి ఉంటాయి. ఆ కొద్ది సమయాన్ని ఈపీ నిర్మాణము లేదా ఈపీ సంక్లిష్టము అంటాం. ఈపీ సంక్లిష్టము అంటాం. ఓకే, ఆ తర్వాత కొద్దిసేపటికి ఎంజైమ్ యథావిధిగా బయటకు వస్తుంది, ఉత్పాదితాలు ఏర్పడతాయి. పి అంటే ప్రోడక్ట్, ఉత్పాదితము అంటాం. ఈ అంటే ఎంజైమ్ యథావిధిగా బయటకు వస్తుంది. ఓకే, ఇది తిరిగి ఎంజైమ్ ఇంకొక అధస్థ పదార్థం మీద పనిచేసి ఉత్పాదితాలను ఏర్పరచగలదు. అంటే ఇక్కడ మనకు ఎంజైములు అనేవి చర్యను ప్రభావితం చేయగలవు కానీ చర్యలో పాల్గొనవు. ఎంజైములు చర్యలో పాల్గొనవు. ఎంజైములు చర్యలో పాల్గొనవు, చర్య రేటును ప్రభావితం చేయగలవు. ఒక ఉదాహరణ ఇది. ఓకే, సో ఎంజైమ్కు అధస్థ పదార్థానికి ఉన్న లింక్ ఏంటంటే ఎంజైమ్లో క్రియాశీల స్థానాలు ఉంటాయి కాబట్టి అధస్థ పదార్థము సులభంగా ఆ ఎంజైమ్తో బంధితమవుతుంది. ఒక ఎంజైమ్ ఒక అధస్థ పదార్థం మీద మాత్రమే పనిచేయగలదు. రైట్, సో ఆ విధంగా ఉన్నప్పుడు ఈఎస్ అంటే ఎంజైమ్ అధస్థ పదార్థ సంక్లిష్టము ఏర్పడుతుంది. ఇది స్వల్పకాలికం. ఈ సమయంలో అధస్థ పదార్థము ఎంజైమ్ను ప్రేరేపిస్తుంది తనలో ఉండే రసాయన బంధాలను విడగొట్టమని. ఓకే, సో ఆ సమయంలో ఎంజైమ్ ప్రేరణ చెంది లేదా ఉత్ప్రేరణ చెంది అధస్థ పదార్థంలో ఉండే రసాయన బంధాలను విడగొట్టడం వల్ల ఉత్పాదితాలు ఏర్పడతాయి. ఆ సమయంలో దానిని మనము ఎంజైమ్ ఉత్పాదిత నిర్మాణము అంటాం, ఈపీ సంక్లిష్టం అంటాం. ఇక్కడ మనకు క్రమ పరివర్తన స్థితి అంటాం దీనిని, క్రమ పరివర్తన స్థితి. ఓకే, ఆ తర్వాత ఎంజైమ్ యథావిధిగా ఉత్పాదితాలను వదిలిపెట్టి బయటకు వచ్చేస్తుంది. ఓకే, తిరిగి ఈ ఎంజైమ్ మరలా అవి మరొక అధస్థ పదార్థంతో బైండ్ అయి అంటే బంధితమై అది ఉత్పన్నాలను ఏర్పరచగలదు. అంటే ఎంజైమ్లు చర్యలో పాల్గొనవు, చర్య రేటును ప్రభావితం చేస్తాయి. దీనిని సులభంగా వివరించడం కోసం ఇద్దరు సైంటిస్టులు మనకు ఎమిలీ ఫిషర్ అదేవిధంగా డానియల్ ఈ కోస్ట్లాండ్, ఎమిలీ ఫిషర్, డానియల్ ఈ కోస్ట్లాండ్. ఎమిలీ ఫిషర్ ఏమో తాళం కప్ప తాళం చెవి పరికల్పనను ప్రతిపాదించాడు. తాళం కప్ప తాళం చెవి పరికల్పనను చేసినాడు, అంటే ఒక సిద్ధాంతం అది. డానియల్ ఈ కోస్ట్లాండ్ ఇండ్యూస్డ్ ఫిట్ పరికల్పనను చేసినారు వీళ్ళిద్దరు కూడా. వీళ్ళిద్దరు చేసిన పని ఏంటంటే ఎంజైమ్లలో రసాయన చర్య ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది వీటి ద్వారా వివరించినారు. ఇక మనకు తాళం కప్ప తాళం చెవి చూస్తే ఒక తాళం చెవి ఒక తాళం కప్పను మాత్రమే అది కొండి విడదీయగలదు. వేరే తాళం ఉపయోగిస్తే ఓపెన్ కాదు. కారణం ఏంటంటే ఈ తాళానికి ఉండే లివర్స్ వేరువేరుగా ఉంటాయి. అంటే ఇక్కడ తాళానికి ఏ విధంగా అయితే లివర్స్ వేరువేరుగా ఉంటాయో అవి ఇక్కడ చూస్తే ఈ
పిక్చర్లో రఫ్గా వేస్తున్నాను. సో ఇది ఎంజైమ్, ఇది అదస్థ పదార్థము. ఇక్కడ ఎంజైమ్కు ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ నొక్కులు ఉన్నాయి కదా, వీటిని లివర్స్ అంటాం. ఈ నొక్కులే క్రియాశీల స్థానాలు. ఈ క్రియాశీల స్థానాలు ఎంజైమ్ అదస్థ పదార్థం యొక్క నిర్మాణంతో పోలినప్పుడు మాత్రమే ఈఎస్ నిర్మాణం అనేది ఏర్పడుతుంది. ఈఎస్ నిర్మాణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే దీన్ని మనము ఈఎస్ నిర్మాణం అంటాం. కొద్ది సమయం తర్వాత ఎంజైమ్ యథావిధిగా బయటకు వస్తే ఉత్పాదితం అదస్థ పదార్థం నుంచి ఉత్పాదితాలు ఏర్పడతాయి, అంటే రెండు విడిపోతాయి. ఓకే, సో ఇక్కడ మనం సులభంగా అర్థం చేసుకోవడం కోసం ఎమిలీ ఫిషర్ తాళం కప్ప తాళం చెవి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే డానియల్ ఈ కోస్ట్లాండ్ ఇండ్యూస్డ్ ఫిట్ అనే ఒక పరికల్పనను వివరించినాడు. ఎంజైమ్లలో చర్య స్వభావాన్ని సులభంగా వివరించడం కోసం వీళ్ళు చేసిన ప్రయత్నము. సో ఇక్కడ మనకు మొత్తానికి ఎంజైమ్లలో చర్య ప్రభావాన్ని ఈరోజు తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయడం మాత్రం మరవకండి. రైట్, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.